సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, నగర మేయర్ అమోదతో కలిసి చిత్తూరు పాత బస్టాండ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ లో పండ్ల వ్యాపారులతో ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుద్ధ్య లోపం కారణంగా డయేరియా తదితర వ్యాధుల ప్రబలడం జరుగుతుందన్నారు. వర్షం కారణంగా కాలువలో నీరు ప్రవహించేందుకు అవకాశం లేకుండా మురుగునీరు రోడ్లపైకి రావడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని శుభ్రం చేసి ఆధునీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. పండ్ల వ్యాపారులు కూడా రైతు బజార్ల వద్దనే విక్రయాలు చేయడం ద్వారా ప్రజలు ఒకే చోట కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశంపై పండ్ల వ్యాపారుల కమిటీతో చర్చించుకుని జిల్లా యంత్రాంగానికి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. చిత్తూరు మెయిన్ సెంటర్లో ఉండే ఈ బస్టాండ్ సమస్యని కానీ, ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్లు అమ్ముకునేవారు కావచ్చు, కూరగాయలు కావచ్చు, లేదా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు. ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలనే ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము, అక్కడ ఎవరున్నారు, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకుని దీన్ని స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనకు వచ్చాము. కాబట్టి వారందరినీ కూడా సంప్రదించి ఈరోజు చెప్పడం జరిగింది. వారికి కూడా ఒక కమిటీ ఉందన్నారు. ఆ కమిటీ అంతా మాట్లాడుకుని 4-5 రోజుల్లో నా దగ్గరికి వస్తే మళ్ళీ మేమంతా కూర్చొని మున్సిపల్ శాఖ, నేను, కలెక్టర్ గారు, జేసీ గారు అందరితో దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకుని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రజలందరికీ కూడా అనుకూలం ఉండే ఏది చేస్తే బాగుంటుందో ఆ పని చేయడానికి ముందుకు వచ్చాం. ఓల్డ్ బస్ స్టాండ్ అంటే న్యూ బస్ స్టాండ్ కన్స్ట్రక్షన్ ఇది వాడట్లేదు. కాకపోతే ఆ కరోనా టైంలో రైతు బజార్లో ఉన్న స్టాల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు వారు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నగర మీద చేయాలని ప్రభుత్వం దాన్ని కూడా మేము ఇప్పుడు ప్రభుత్వ అధికారులుగా మేము కూడా సహకరించి, ముఖ్యంగా రైతు బజారు అనేది చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మరి గత తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఉన్నారు, వారి యొక్క ప్రోత్సాహంతో అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే అదంతా కూడా నిరుపయోగం పడి ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరో ఫ్యూ వెండర్స్ మాత్రం ఉపయోగించుకుంటున్నారు. సో అక్కడికి వెళ్ళి కూడా అక్కడ తరలేదు. తద్వారా రైతు బజార్లో ఉన్నటువంటి అంటే వినియోగదారులకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే చాటుకుంటుంది. చిత్తూరు నగరంలోని రైతు బజార్ను పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసి అన్ని మౌలిక వసతులు కల్పించి అవసరమైన ఏర్పాట్లతో మరో 20 రోజుల్లో రైతు బజార్ను పునఃప్రారంభించడం జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. స్థానిక రైతు బజార్ను జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులను దళారుల మధ్యవర్తిత్వం లేకుండా రైతు బజార్లో విక్రయించేలా ప్రభుత్వ ఆలోచన ఉందన్నారు. రైతు బజార్లో అమ్మకాలు చేస్తున్న డ్వాక్రా మహిళలు స్టాల్స్ కు తన స్వంత నిధుల నుండి బడుగ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో పలు రద్దీ ప్రాంతాలలో రోడ్లపైన రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయిస్తున్న కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని, రైతు బజార్లో అమ్మకాలు జరపడం ద్వారా దళారులతో ఇబ్బందులు లేకుండా రైతులకు తగు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. రైతు బజార్లో ఏ రోజుకారోజు పండించిన తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయని, వీటిని ఆహారంగా తినడం ద్వారా ఆరోగ్యంతో పాటు రైతులకు ప్రోత్సాహకంగా కూడా ఉంటుందన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో 2 రైతు బజార్లను ఏర్పాటు చేశారని, రైతు బజార్లో ఎటువంటి రుసుములు లేకుండా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చన్నారు. రైతులు పట్టణంలో పలు చోట్ల రద్దీ కూడళ్లలో తమ అమ్మకాలు జరపడం ద్వారా వాహనదారులకు ఇబ్బందులు, ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందన్నారు. దీంతో పాటు గత కొంతకాలంగా రైతు బజార్లో అమ్మకాలు లేక నష్టపోతున్నారన్నారు. కరోనా సమయంలో పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కాయగూరల విక్రయాలకు ప్రభుత్వం అనుమతించిందని, ప్రస్తుతం రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ఈ విక్రయదారులను తిరిగి రైతు బజార్కు తరలించి రద్దీ క్రమబద్ధీకరించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు విక్రయదారులు సహకరించాలని కోరారు. అనుకూలంగా ఏ రోజుకి ఆ రోజు పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి వీలుగా ఆనాటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, రైతులకి మనకు అనుకూలంగా ఉండే విధంగా ఫ్రెష్గా ప్రతిరోజు
మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా తిరిగి రైతు బజార్లు పునః ప్రారంభం జరిగే విధంగా, అంటే కరోనా సమయంలో గ్యాదరింగ్ జరగకూడదని అప్పుడు కొన్ని కారణాల వల్ల స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే జేసీ గారు ఒక సలహా చెప్పారు, ఎక్కువ చిత్తూరులో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తే బెటర్గా ఉంటుందంటే ఈ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళకి కావచ్చు, వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళకి కావచ్చు, మనం మళ్ళీ అన్నీ రీషెడ్యూల్ చేసామంటే అనుకూలంగా ఉంటుంది అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు తక్షణమే రేపు పొద్దున విజిట్ చేసి అన్ని అనుకూలతలు ఏర్పాట్లు చేద్దామని భావించి ఈరోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ నుండి రైతులను కూడా ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఏవైతే పండిస్తారో వాటిని ఎప్పుడైతే రైతు బజారుకు తెచ్చి మీరు అమ్ముకోగలుగుతారో మీకు కూడా తగు గిట్టుబాటు ధరలు రావడం ద్వారా మీరు కూడా తిరిగి వ్యవసాయం పైన మక్కువ ఉంటుంది. కాబట్టి నేను చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కూడా కోరుకుంటున్నా, మీరందరూ రైతుల్ని ఎలాగైతే ఎంకరేజ్ చేస్తారో మీకు కూడా అన్నీ ఫ్రెష్గా, అంటే ఈ ఫ్రిడ్జ్ల్లో పెట్టుకోనో లేదా 2-3 రోజులుగా దళారుల దగ్గర పోయి కొనే ఆ ఇబ్బందులు లేకుండా నేరుగా వచ్చి రైతు బజార్లో రైతులు పండించినవి ప్రతిరోజు పొద్దునే తెస్తారు. కాబట్టి వాటినే వినియోగిస్తే మీకు కూడా ఆరోగ్యం బాగుంటుందని. జంతువుల నుండి మనుషులకు మరియు మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక పశు సంవర్ధక శాఖ బహువిధ పశు వైద్యశాల కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, నగర మేయర్ ఆముద, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జినోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచిత యాంటీ ర్యాబిస్ వ్యాధి టీకాలను వేయడం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జంతువులతో మానవుని సహచర్యం ఎంతో ప్రాచీనమైనదని తెలిపారు. జిల్లాకు 18,500 డోసులు ARV వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగిందని, ఈ వ్యాక్సిన్ జిల్లాలో అన్ని వెటర్నరీ ఆసుపత్రులలో, రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటూ ఉచితంగా కుక్కలకు వేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రపంచ జెనోసిస్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు పట్టణంలో పెంపుడు కుక్కలు, వీధి కుక్కల ద్వారా ప్రజలకు ఎటువంటి హాని జరగకూడదని ఒక ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి దాదాపు 1500 కుక్కలకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ వ్యాక్సిన్ లో కుక్కలకు ఇవ్వడం ద్వారా అవి మనుషులను కరిచినప్పుడు వాటి వలన వచ్చే సంక్రమిత వ్యాధుల నుండి మనుషులను కాపాడుకోవచ్చని తెలిపారు. దినోత్సవం సందర్భంగా చిత్తూరు పట్టణంలో ఈ పెట్ డాగ్స్ ఏవైతే ఇంట్లో పెంచుకునే కుక్కలు కావచ్చు, వీధిలో ఉన్న కుక్కలు కావచ్చు, వాటి ద్వారా ప్రజలకు ఎటువంటి హాని కలగకూడదని చిత్తూరు నియోజకవర్గంలో ఈ ఒక డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంచుమించు ఒక 1000 to 1500 డాగ్స్కి కూడా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ వెటనరీ వారు చేయడం చాలా ఆనందకరం. పెట్ డాగ్ ద్వారా హ్యూమన్ బాడీకి ఏదైనా, అంటే కొరికినప్పుడు కావచ్చు లేదా వాటి వల్ల కలిగే ఏ జబ్బు కూడా హ్యూమన్ ఆర్గాన్స్కి దెబ్బతినకూడదనే ఒక మంచి కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో ప్లస్ చిత్తూరు నియోజకవర్గంలో చేపట్టేందుకు వారికి కూడా ప్రత్యేక. అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పొట్టదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 158 దొంగలు దొరికాయని, వాటి విలువ 1.6 కోట్లు ఉంటుందని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. శేషాచలం అడవులో నరికేసిన ఎర్రచందనం దొంగలను ఎక్కడెక్కడ దాచారో గుర్తించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ల నెట్వర్క్ ను నడిపిస్తున్న సూత్రధారులను పట్టుకోవాలని నిర్దేశించారు. రవాణా దశలో దాచి ఉంచిన వాటిని పట్టుకోవడంతో పాటు ఎర్రచందనం కూలీలు, రవాణాదారులను తెర వెనుక ఉండి నడిపిస్తున్న వాళ్లను గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలపై చర్చించారు. నమోదైన కేసులో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయో, ఎన్ని కేసులు విసిగిపోయామో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్లో పట్టుబడ్డ కేసులో అక్కడ ఉండిపోయిన ఎర్రచందనం దొంగలను తిరిగి తీసుకురావడం పైన దృష్టి పెట్టాలన్నారు.
బంగారు గొలుసు అపహరణపై చిత్తూరు 1వ పట్టణ పోలీసులు అప్రమత్తమై కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరం కొంగరెడ్డిపల్లిలో శ్రీదేవి అనే మహిళ మెడలోని 25 గ్రాముల బంగారం గొలుసును బైక్ లో యువకులు అపహరించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు 1వ పట్టణ సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. బంగారు గొలుసు విలువ సుమారు 97,500 రూపాయలు ఉంటుందన్నారు. ఈ ధరలతో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని సిఐ మీడియాకు తెలిపారు. నిన్నటి దినం అనగా 5/7/2024 తేదీ చిత్తూరు టౌన్ బీవీ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న ఒక శ్రీదేవి అనే ఒక పెద్ద ఆవిడ సుమారు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆవిడ తన సొంత పనిపై కొంగారెడ్డిపల్లిలోని శర్మన్ స్కూల్ దగ్గర వరకు పోయి వస్తుండగా తన కాలనీ తన ఇంటికి వెళ్తున్న దగ్గరలో 2 వ్యక్తులు బైక్ పై వచ్చి బలవంతంగా ఆ మెడలో ఉన్న సుమారుగా 3 సవరాల గొలుసు సుమారు 25 గ్రాముల బరువు చేసే గొలుసుని లాక్కెళ్ళడం జరిగింది. 2 వ్యక్తులు కూడా ఒక ముందు వ్యక్తి బైక్లో హెల్మెట్ ధరించడానికి తెలుస్తూ ఉంది. దానికోసం మీద శ్రీదేవి గారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా అక్కడ బీవీ రెడ్డి కాలనీ అనే ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మనవి చేసేది ఏమంటే వాకింగ్ కానీ లేకపోతే నడిచి వెళ్తున్న మహిళలు ఎవరైనా కూడా కొద్దిగా ఎవరైనా బైక్లో అనుమానాస్పదంగా కనబడి వాళ్ళు మీ దగ్గరికి వచ్చే క్రమంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని, ఈ చైన్ అపహరించే దొంగలు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వారి గురించి జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాము. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా సిపిఐ దళిత సంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు గంగిరేణి చెరువు దగ్గర ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి చంద్ర, ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు, ఏపీ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు, మహిళా సమైక్య నగర కార్యదర్శి రమాదేవి, ఏఐటియుసి నగర నాయకులు విజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా సమాజ స్థాపన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఆశయాలను, సిద్ధాంతాలను బడుగు బలహీన వర్గాలకు తీసుకెళ్లిన మహాపురుషుడు అని కొనియాడారు. అతని ఆశయాలను కొనసాగిస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు. 2 రోజుల క్రితం చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయనందారెడ్డి తన కార్యాలయంలో మేయర్, డిప్యూటీ మేయర్, ఇంకొంతమంది కార్పొరేటర్లతో సమావేశమై టీడీపీలో చేరండి అని చెప్పడం నిజం కాదా అని కార్పొరేటర్లు కుట్టి రాయల్ మరియు ఆలీలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుట్టి రాయల్ మరియు ఆలీ మాట్లాడుతూ తాము ఏ పార్టీ కండువా కప్పుకోకపోయినా తమను అన్యాయంగా విజయనందారెడ్డి దురుద్దేశంతో సస్పెండ్ చేయడం దారుణమన్నారు. విజయనందారెడ్డినే వైసీపీలో ఉన్న వాళ్ళని పంపించేసి వెళ్లిన వారిని సస్పెండ్ చేయాలని పార్టీ ఆఫీస్ కు లెటర్ పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు విడిపోవడానికి ప్రధాన కారణం విజయనందారెడ్డి వ్యవహార శైలి అన్నారు. సర్పంచ్ గా కూడా గెలవలేని వ్యక్తిని తీసుకొచ్చి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి వైసీపీ నాయకులు నెత్తిపై మట్టి వేశారని విమర్శించారు. విజయనందారెడ్డి వల్లే జీడీ నెల్లూరు మరియు పూతలపట్టు చిత్తూరు నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయిందని తెలిపారు. 2 రోజుల ముందు సస్పెండ్ చేశాను. నన్ను ఎందుకు చేశాను అడిగినాను. నేను పార్టీ కండువా, తెలుగుదేశం కండువా కప్పుకోలేదు, జనసేన కండువా కప్పుకోలేదు. కానీ నా పైన దురుద్దేశంతో కొంతమంది నాయకులు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమంలో మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి వైఎస్ఆర్సీపీ ఆఫీసులో విజయన్ రెడ్డి గారు, తెలుగుదేశం చైర్మన్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెప్పినారు. వాళ్ళు సస్పెండ్ చేస్తే కూడా ఒక అర్థం ఉన్నది. నేను పార్టీ కార్యక్రమాలలో ప్రతి ఒక్క కార్యక్రమం పాల్గొన్నాను. 2014లో కూడా నేను పోటీ చేసినాను, 23 ఓట్లు ఓడిపోయినాను. 2019 2021లో కార్పొరేటర్ గెలిచినాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమం పాల్గొన్నాను. కానీ నేను సస్పెండ్ చేసినాడు. ఎందుకు సస్పెండ్ చేసినా కారణం లేదు. ఒక కండువా కప్పుకో ఉన్నా, ఒక తెలుగుదేశం కండువా కప్పుకో ఉన్నా, ఒక జనసేన కండువా కప్పుకో ఉన్నా కూడా దానికి ఒక అర్థం ఉన్నది. ఏమీ లేకుండానే నన్ను సస్పెండ్ చేసి నన్ను మనోవేదనకు గురి చేసినారు. ఇది నాకు చాలా బాధాకరము. ఇది హైకమాండ్ వరకు తీసుకుపోతాను. జగనన్న గారికి కూడా చెప్తాను, అయ్యా నన్ను మాట చేసినారనేసి. కానీ నేను కానీ కుట్టి రాయల్ అనే వ్యక్తి కానీ మేము ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నిన్నటి వరకు కూడా
కొనసాగాము. మేము ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కండువా కానీ, జనసేన కండువా కానీ, వేరే ఏ ఇతర పార్టీ కండువా కానీ కప్పుకోలేదు, ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు. ఇదంతా కేవలం ఏమంటే విజయానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి స్థానం లేకుండా చేయాలా అనే ఒక దురుద్దేశంతో మమ్మల్ని పార్టీలో నుంచి అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది. విజయానందరెడ్డి గారు గత 2 రోజుల క్రితము కొంతమంది కార్పొరేటర్లతో రహస్యంగా భేటీ అయ్యి నేను ఆ పార్టీలో ఉన్న వాళ్ళతో మాట్లాడేశాను, మీరందరూ కూడా టీడీపీలోకి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. దగ్గరుండి పంపించేసింది విజయానందరెడ్డినే. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు, వీళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయమని చెప్తా అనేది కూడా విజయానందరెడ్డినే. అంటే పార్టీలో ఎవరు ఉండకూడదు, పార్టీలో ఈయన మాత్రమే ఉండాలని చెప్పేసి ఈయన ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందులో బాగా ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఒక సర్పంచ్గా కూడా గెలవని వ్యక్తిని తీసుకొని వచ్చేసి పార్టీ వాళ్ళు ఇక్కడ పార్టీకి కష్టపడే మా నెత్తిపైన విజయానందరెడ్డి అనే వ్యక్తిని తీసుకుని వచ్చి పెట్టేశారు. విజయానందరెడ్డి ఇప్పుడు గత ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే విజయానందరెడ్డిని క్యాండిడేట్గా పెట్టడమే ముఖ్య దౌర్జన్యంగా ఓటు వేయించుకునే కార్యక్రమానికి వెళ్ళారు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఆయనకి ఈరోజు ఓటు అనేది వేయలేదు. లేకపోతే ఈయన కరెక్ట్గా ఉండేనంటే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో పార్టీ అనేది ఖచ్చితంగా గెలిచి ఉంటుంది. అది కాకుండా చిత్తూరు నియోజకవర్గంలో ఇలాంటి అభ్యర్థి అంటే 175 నియోజకవర్గాల్లో అత్యంత ట్రోల్ అయిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం విజయానందరెడ్డి మాత్రమే. మనం చూసాం అన్ని సాక్షి పత్రిక, ఇది ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ, వేరే పత్రికల్లో, పేపర్లో, వీటన్నిటిలో చూస్తే ఎర్రచందన స్మగ్లర్ అని చెప్పేసి రకరకాలుగా చూపించారు. అది కాకుండా ఎన్నికల ప్రచారంలో వెళ్ళేటప్పుడు ఈయన చుట్టుపక్కల ఎవరైతే కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకున్నారో 100కి 25 రూపాయలు వడ్డీ, 15 రూపాయలు వడ్డీ ఇచ్చి ప్రజలను కష్టానికి గురి చేసే వాళ్ళని పక్కన పెట్టుకొని తీసుకొని పోయినారు. ఇలాంటి వ్యక్తుల వల్ల ఏమంటే ఈరోజు పార్టీకి ప్రజలు ఓటు వేయలేదు. అది కాకుండా ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఈ మన విజయానందరెడ్డి గారు చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని అక్రమ వ్యాపారాలకి కింగ్ పిన్ ఎవరంటే, బాస్ ఎవరంటే విజయానందరెడ్డి గారు. లాటరీ తీసుకున్నా, లేదంటే వేరే మీరు పేకాట క్లబ్బులు తీసుకున్నా, ఇదంతా నడిపిస్తూ ఉండేది విజయానందరెడ్డి గారు అనేది చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది. ఇలాంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, అంటే ఒక సర్పంచ్గా కూడా గెలవలే, అలాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేసి పార్టీకి ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉండే మా లాంటి వాళ్ళందరినీ ఈరోజు సస్పెండ్ చేయించే పరిస్థితి వచ్చిందంటే వీటన్నిటికీ ప్రధాన కారణం విజయానందరెడ్డి గారే. సో నేను మీ మీడియా మిత్రుల ద్వారా ఒకటే జగనన్నని, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారిని, మిథున్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాను. చిత్తూరు నియోజకవర్గంతో పాటు పూతలపట్టు, అదేవిధంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఇక ఫ్యూచర్లోనైనా బలపడాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెంటనే మీరు విజయానందరెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తొలగిస్తే గానీ ఇక్కడ పార్టీ బలోపేతం కాదు. లేకపోతే